హలో అందరికీ, ఈ రోజున చుక్కకూర పెసరపప్పు కర్రీ రెడీ చేస్తున్నా. ఫస్ట్ పెసరపప్పును నానబెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు మనం రోట్లో దంచుకోవాలి. తర్వాత చుక్కకూర ఆకు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు మొత్తం వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకొని మిక్సీ చేసుకోవాలి అంతా. తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత 5 minutes ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా మొత్తం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు దంచుకుంటూ ఎంతో టేస్టీగా ఉంటుంది. తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మనం 5 minutes దాకా మూత క్లోజ్ చేసి పెట్టాలి. తర్వాత పప్పు ఇలా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టిన చుక్కకూర ఆకును కూడా మొత్తం వేసుకోవాలి. ఆకు ఉడికే అంతసేపు 30 minutes దాకా ఉడికించుకోవాలి. మనం 30 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇలా ఉడికి రెడీ అవుతుంది. చుక్కకూర పప్పు అంటే మీకు ఇష్టమా? ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.